బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత 5 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టు వీడకపోవడంతో వ్యవహారం మరింత జటిలంగా మారుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఇప్పటికే సీఎంగా తమ అభిమాన నాయకుణ్ణి ప్రకటించాలంటూ డీకే శివకుమార్ వర్గం నేతలు ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. సిద్దరామయ్య డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఈ పంచాయతీకి తెరపడే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత 5 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టు వీడకపోవడంతో వ్యవహారం మరింత జటిలంగా మారుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కర్ణాటక కాంగ్రెస్ లో కొంత కలకలం రేగుతూ ఉంది. ఎందుకంటే దానికి కారణం సీఎం పదవిపై ఇద్దరు కూడా ఎవరైతే ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొనసాగుతున్నారు, డీకే శివకుమార్ కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. సో ఆయన కొన్ని రోజులుగా ఆయన అంశాలు కావచ్చు, ఆయన కావచ్చు సీఎం కావాలి, ఇప్పటికే 2.5 years సిద్దరామయ్య అనుకున్నారు. తర్వాత మిగతా 2.5 years ఖచ్చితంగా తనకి ఇవ్వాలంటూ శివకుమార్ గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అంశాలు మరింత ఒత్తిడి చేస్తున్నారు. 2.5 years అయిపోయింది, ఖచ్చితంగా సీఎం మార్పు జరగాల్సిందే అంటూ శివకుమార్ వర్గీయులు కర్ణాటక వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో కొంత సీనియర్ నేత, కొంత ఆయన సపోర్ట్ చేసే సీనియర్ నేత కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ హైకమాండ్ ని అప్రోచ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా వాళ్ళు ఈ విధంగా రిక్వెస్ట్ పంపిస్తూ ఉన్నారు. సో మనం ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం, అంటే ముందుగా నిజానికి హైకమాండ్ ఇప్పుడు ఒప్పుకోలేదు. 2.5 సంవత్సరాలు వీళ్ళిద్దరూ సిద్దరామయ్య 2.5 సంవత్సరాలు, డీకే శివకుమార్ 2.5 సంవత్సరాలు ఉండాలని హైకమాండ్ ఆ సమయంలో ఖచ్చితంగా అయితే ఒప్పందం చేయలేదు. కేవలం మార్పు తర్వాత చూద్దాం, ముందైతే ప్రభుత్వాన్ని కొనసాగిద్దాం, తొలి అవకాశం అయితే సిద్దరామయ్యకి ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు అప్పుడు ఆ టైంలో ప్రభుత్వం ఫామ్ అయ్యే టైంలో సూచించింది. కానీ 2.5 years టైం గడిచింది కాబట్టి ఇంకా ముందుకి 2 years ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఒప్పందం చేయలేదు. బట్ ఈసారి మాత్రం తమ అభిమాన నాయకుడు ఎవరైతే ఉన్నారు డీకే శివకుమార్ కి ఇవ్వాల్సిందే, అవకాశం ఇవ్వాల్సిందే. మిగతా పీరియడ్ ఏదైతే మిగిలిపోయిన పీరియడ్ కి సీఎం గాని ఇవ్వాలి. అంటే సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా, అంటే ఒకవేళ ఈయన సీఎం అయితే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా, లేదంటే మామూలుగా అసలు క్యాబినెట్ పట్టుకుంటారా అనేది సెకండరీ. బట్ మా అభిమాన నేత డీకే శివకుమార్ మాత్రం ఇవ్వాల్సిందే, సీఎం పదవి ఇవ్వాల్సిందని చాలా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి కర్ణాటక కాంగ్రెస్ లో సిద్దరామయ్యకి ఎంత వెయిటేజ్ ఉందో డీకే శివకుమార్ కూడా అంతే వెయిటేజ్ ఉంది. సిద్దరామయ్య చాలా సీనియర్ లీడరు, చాలా స్టాంచ్ లీడరు, కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో చాలా కాలంగా దశాబ్దాల కాలం పడుతున్నారు కాబట్టి ఆయన సీనియారిటీ కోటాలో గత ఎన్నికల్లో జరిగిన విషయంలో కూడా సిద్దరామయ్య పాత్ర ఉంటుందో డీకే శివకుమార్ పాత్ర కూడా అంతే ఉంది. సిద్దరామయ్య సీనియారిటీ బేస్ మీద ఆయన డీకే శివకుమార్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, చాలా ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే పార్టీని సపోర్ట్ చేయాలంటే పార్టీకి కొంత బూస్టప్ ఇవ్వాలి, ఎకనామికల్ బూస్టప్ ఇవ్వాలంటే డీకే శివకుమార్ అవసరం చాలా ఉంటుంది. గత లాస్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినటువంటి కర్ణాటకలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఖచ్చితంగా డీకే శివకుమార్ ఎకనామికల్ పవర్ చాలా బూస్టప్ అయింది. చాలా మందికి ఆయన హెల్ప్ చేస్తారనేది, అంటే పార్టీ అభ్యర్థులు గెలవడం కోసం పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు. కాబట్టి ఆ డీకే శివకుమార్ కూడా ఆయనకి అంతే ప్రాధాన్యత, సిద్దరామయ్యకి ఎంతైతే వాల్యూ ఉందో డీకే శివకుమార్ కూడా అంతే వాల్యూ ఇవ్వాలనేది ఆయన వర్గీయులు చేసినటువంటి వాదన. సో ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ కూడా అదే బంధం ఏదైతే నేతలు కావచ్చు, ఆయన సపోర్ట్ చేస్తున్న నేతలు కార్యకర్తలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అదే డిమాండ్ విషయంలో ఆయన కూడా పట్టుబడుతూ ఉన్నారు. హైకమాండ్ పెద్దలు ఎవరైతున్నారో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళని మల్లికార్జున్ ఖర్గే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ తీసుకున్నారో ఆయన కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి సో ఆయన కేంద్రంగా మల్లికార్జున్ ఖర్గే కేంద్రంగా ఇదంతా కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ పెద్దలు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి పదే మెసేజ్ పెట్టడం, లేదంటే ఫోన్ చేయడం చేస్తున్న సందర్భంలో అటువైపు నుంచి రాహుల్ గాంధీ నుంచి ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. యూ డోంట్ ఫోన్ మీ, ఐ విల్ కాల్ యూ అని. అంటే మీరేం మెసేజ్ పెట్టద్దు, ఫోన్ చేయొద్దు, నేనే చేస్తాను అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా, సందేశం కూడా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిని కూడా ఎవరైతే సీఎం పదవి గురించి కొంత కొన్నాళ్ళుగా కొట్లాట జరుగుతుందో వీళ్ళిద్దరిని, సిద్దరామయ్య డీకే శివకుమార్ ఇద్దరిని కూడా ఢిల్లీకి రావాల్సిన అవసరం ఉందని, మీ ఇద్దరితో ముఖ్య సమావేశం అయ్యి ఈ విషయాన్ని తేల్చేస్తానని రాహుల్ గాంధీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఎందుకంటే ఈ విధంగా ఇద్దరు సీఎం పదవి కోసం ఫైట్ చేయడం వల్ల ఏంటంటే విపక్షాలు కొంత పట్టు సాధిస్తాయి, మన పార్టీ లోపల మనమే చెప్పుకున్నట్టుగా ఉంటుందనే ఒక ఒపీనియన్ జనంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అది విపక్షాలకు ఒక ఆయుధం అవుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి సీట్ల తగులాటలు, తన్నులాటలు ఇవన్నీ కూడా వద్దు. ఖచ్చితానికి ఏం చేయాలని నేను చేస్తాను, హైకమాండ్ గా మేము బాధ్యత తీసుకొని ఎవరికి పంపకం చేయాలి, మిగతా 2.5 years సిద్దరామయ్యని కొనసాగాలి, లేదంటే డీకే శివకుమార్కి అవకాశం ఇవ్వాలి లేదనే విషయం నేనే తెలుస్తాను తప్పించి మీరు ఈ విధంగా
ఒకరికొకరు పోటీ పడి పార్టీ పరువును బజార్కి ఏరవద్దు, పర్టికులర్ ప్రభుత్వ పరువును బజార్కి ఏరవద్దు అనే ఒక సందేశాన్ని రాహుల్ గాంధీ పంపించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపు వీళ్ళింట్లో ఒక కీలక సమావేశం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రాహుల్ హైకమాండ్ పెద్దలు, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలే దీన్ని తీర్చాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే పార్టీ కర్ణాటకలో అప్రహితంగా సాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన ఏదైతే గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ రూలింగ్ 2.5 years జరుగుతూ ఉంది. మరో 2 years కూడా ఇబ్బంది లేకుండా జరగాలంటే ఈ తగులకి వీటికి ఒక పులి స్టాప్ పెట్టాలనేది కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.